నమస్కారం. నేను రమారావి. మనకు మంచి మంచి మాటలు ఉన్నాయండి. పెద్దవాళ్ళు చెప్తారు. నలుగురితో నారాయణ, నలుగురితో కలిసి నడు, నలుగురిని నీతో ఉంచుకో. ఈ నలుగురు వ్యవహారం బాగానే ఉందండి. కానీ ఎంతసేపు నలుగురు ఏమనుకుంటారనే భావంతో మన జీవితాన్ని దుర్భరం చేసేసుకుంటాం మనం. లైఫ్ చేంజింగ్ హ్యాక్స్ జీవితాన్ని మార్చుకోవటంలో ఆ భాగంగా మనం ఈ వాక్యాలు మాట్లాడదలుచుకున్నానండి. ఎన్నిటికని నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచిస్తామండి మనం. మనకేమనిపిస్తుంది, వాళ్ళెవరూ నన్ను పట్టించుకోవట్లేదు, నేను వీళ్ళని పట్టించుకోవాలా అనిపిస్తుంది. మన పిల్లలకి సరిగా మార్కులు రాకపోతే నలుగురు ఏమనుకుంటారు. మన ఆయనకి ఉద్యోగం లేకపోతే మన ఆవిడకో, ఆయనకో, మన పిల్లలకో, మన ఇంట్లో ఎవరికో ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే నలుగురు ఏమనుకుంటారు. ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తే నలుగురు ఏమనుకుంటారు. పిల్లాడు ఎవరితోటైనా తన్నులు తినొచ్చినా లేదా వీడే ఎవరినైనా కొట్టొచ్చినా నలుగురు ఏమనుకుంటారు. మన అమ్మ ఎవరితోటైనా స్నేహంగా ఉన్నా లేదా దాని ఫ్రెండ్స్ ఎవరైనా మన ఇంటికి వస్తే నలుగురు ఏమనుకుంటారు. చాలా బాధిస్తాయండి ఈ నలుగురు ఏమనుకుంటారు అనేది. నలుగురు 4 రకాలుగా చెప్పుకుంటారు. ఈ నలుగురికి పనిపాట ఉండదేమిటండి? బొత్తిగాను పనిపాట ఉండదు. అసలు ఎవడి జీవితానికి వాడు పరుగెత్తే పరిస్థితిలో ఉంటే ఇప్పుడు ఎవరైనా ఏమైనా అనుకుంటారని ఏం చేస్తాం మనం? ముందు మనకి మన గురించి సాటిస్ఫాక్షన్ ఉండాలి ఫస్ట్. తప్పకుండా మిగిలిన వాళ్ళని పట్టించుకోవాలి, సమాజాన్ని పట్టించుకోవాలి. అయితే ఇది ఎంత మటుకు, ఎంతవరకు? సమాజం అంటే పెద్ద బయటికి వెళ్ళొద్దు, మన ఇంట్లోనే అనుకుందాం. కొన్నేళ్ల క్రితం అండి, ఎలాగా ఒక 25-30 ఏళ్ల క్రితం కులాంతర వివాహాలు అవి చాలా ఇబ్బందికరమైనవి. ఇంచుమించు పిల్లల్ని బయటకు తోసేసేవాళ్ళు, వాళ్ళని ఇంట్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. అలా ఉండేది కాదు, చాలా దూరం పెట్టేవాళ్ళు. ఇప్పుడు కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, రాష్ట్రాంతర దేశాంతర వివాహాలు, ఇంకా ఖండాంతర వివాహాలు కూడా చాలా సహజంగా లోక సహజంగా జరిగిపోతున్నాయి. అవి కొంచెం గొప్పగా గ్రాండ్గా కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు వెలివేసిన వాళ్ళని కలుపుకోవడానికి ఏం చెయ్యాలి? అప్పుడు సమాజం వేరు, ఇప్పుడు సమాజం వేరు. అవునా? అంటే రోజులు మారుతున్నాయి, రోజులు మారిపోయినాయి. ఇదివరకట్లాగా లేదు. అమ్మా నాన్నని ఊళ్ళో వదిలిపెట్టి సిటీలకి ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళని కూడా జనం అంతా నానా రకాలుగాను మాట్లాడేవాళ్ళు. అమ్మా నాన్నని ఊళ్ళో వదిలేశాడనేవాళ్ళు. క్రమంగా ఏమైంది? అమ్మా నాన్నని ఇండియాలో వదిలిపెట్టి ఫారిన్లో సెటిల్ అవుతున్న పిల్లలు కోకొల్లలు. మనమే పంపించేస్తున్నాం వాళ్ళని చదువుకని, ఇంకోటని సంపాదించుకోవచ్చని. ఇక్కడ అదేదో అన్నీ చాలా ఈజాలు ఉన్నాయి ఇండియాలో. అక్కడికి వెళ్తే అక్కడ ఏ ఈజము లేదని భ్రమపడి భావించి, అనలేండి నేను, అక్కడ ఏం ఉండదు, హాయిగా మన ఉద్యోగం మనం సంపాదించి మన డబ్బులు మనం వెనకేసుకోవచ్చని భావించుకునో, లేకపోతే బాగా చదువు వస్తుందనో రకరకాల ఐడియాస్ తోటి పంపించేస్తుంది. మరి ఊరిని వదిలిపెట్టి వచ్చేసిన మన కజిన్ని మనం నానా మాటలు అన్నాము. మనం మాత్రం మన పిల్లల్ని అమెరికా పంపించాము. వాళ్ళు వెళ్ళిపోతే ఈ కజిన్ పిల్లలే మనకు తోడవుతుంటారు కొండకుచో. ఇది సహజంగా జరిగేదే కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? నలుగురితోటి పోకూడదు, నలుగురిలో ఒకరిగా మనం మాట్లాడకూడదు. ఎవరి ప్రయారిటీస్ వాళ్ళవి. జీవితం ప్రయారిటైజ్ చేయబడింది, ఎవరి ప్రయారిటీ వాళ్ళదే. ఈరోజు చూడండి, ఇప్పుడు మనం ఏం పరిస్థితిలో ఉన్నాం? అనారోగ్యంగా మన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని వెళ్ళి ఇంటికి వెళ్ళి పలకరించలేం కదా. వాళ్ళు హాస్పిటల్లో ఉంటే వెళ్ళి చూడలేం. వాళ్ళ అదృష్టం బాగుండక, కుటుంబం చేసుకున్న దురదృష్టం వల్ల మనుషులు పరమపదించిన ఆ సమయానికి అక్కడికి వెళ్ళలేని దుస్థితిలో ఇవాళ మనం ఉన్నాం. నలుగురితో ప్రయోజనం ఏముంది? ఇప్పుడు ఏ ప్రయోజనము లేదు, ఏవి ప్రయోజనం లేదు. నలుగురున్నా ఎవరున్నా సరే హాస్పిటల్ వాళ్ళు నలుగురిని మించి రానివ్వరు. ఆ నలుగురు కుటుంబ సభ్యులే అవుతారు. పైవాడు వచ్చే అవకాశమే లేదు కదా. లేనప్పుడు ఎందుకు నలుగురు గురించి మనం ఆలోచించాలి? ఇప్పుడు మనం దాని మీద చూస్తున్నాను చూడండి. పిల్లలు ఏదైనా వేరే వాళ్ళని పెళ్ళిళ్ళు చేసేసుకోగానే తండ్రులు రగిలిపోయి కోపంతో నలుగురిలో తన పరువు పోయిందన్న ఉద్దేశంతో పిల్లల జీవితాలని ఎందుకు కొరగాకుండా చేసేస్తారు. తమ జీవితాలు దుర్భరం చేసేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ నలుగురు ఈ పిల్లలు కారు. నిన్ను ఆ రోజున ఎగసందోసిన నలుగురు నీ పిల్లల ప్లేస్ తీసుకుని నిన్ను ఓదార్చరు. నీతో పాటు నువ్వు వెళ్ళిన చీకటి కొట్లల్లోకి వాళ్ళు రారు. నువ్వు అనుభవించే దుఃఖాన్ని వాళ్ళు అనుభవించరు. మరి ఆ నలుగురు కోసం నువ్వెందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? మొదట సాటిస్ఫై అవ్వవలసింది ఎవరు? నువ్వు, నేననేవాడు.
పెళ్ళిళ్ళు తప్పవు. అది మనం చేసినా, వాళ్ళు చేసుకున్నా. దీన్ని నేను సమర్థిస్తున్నానని భావించకండి. వాటిని నేను సమర్థించట్లేదు. ఈ జరిగిపోయిన దానికోసం ఇలా విపరీతమైన నిర్ణయాలు తీసుకోవటం ఎందుకు తీసుకుంటారు? ఇవి తమని తాము సాటిస్ఫై చేసుకోవటానికి కాదండి. చుట్టూతా ఉన్న నలుగురిని సాటిస్ఫై చేయటానికి. దీన్ని చూసి ఇంకొకళ్ళు దీన్ని కాపీ చేయటం. దాని మీద డిబేట్లు, దాని మీద మాట్లాడ్డాలు. నేనైతే అలా చేయను, నువ్వైతే ఇలా చేయవు, ఇంకా ఏవేమిటో మాట్లాడుకుంటాం మనం. ఇందులో ఏమైనా ప్రయోజనం ఉంది? నష్టపోయిన జీవితాలు వాళ్ళకి తిరిగి రావు. మనం మాట్లాడుకోవటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఊరికే బుబుసు పోక మనకి పని పాట లేక దాని మీద మాట్లాడుతూ ఉంటాం మనం. ఏం ప్రయోజనం అండి? కూతుర్ని పోగొట్టుకుని, ఆ అమ్మాయి భర్తని పోగొట్టుకుని, ఆ పిల్లకి పిల్ల పాపం, దానికి జీవితం లేదు, మీకు సంతోషం లేదు, మీకున్న ఆస్తి ఎవడు తింటాడో తెలీదు. ఏ ప్రయోజనం ఆశించి చేసినట్టు? తప్పులు కదా ఇవి. నలుగురు కోసం ఆలోచించి దుష్కరమైన వ్యవహారాల్లోకి పోవద్దు. మన పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, లేదా మనం తీసుకునే నిర్ణయాలు, వాళ్ళ జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయాల్లో నలుగురంటే ప్రపంచం, మన ఇల్లు దాటి నలుగురు కాదు, మన ఇంట్లో నలుగురు. పిల్లలు కూడా పేరెంట్స్ని సపోర్ట్ చేయాలి, పేరెంట్స్ని సాటిస్ఫై చేయాలి. వాళ్ళని ఏం చేయాలి? కన్విన్స్ చేయగలగాలి. కన్విన్స్ చేయండి, ఒకళ్ళనొకళ్ళు కన్విన్స్ చేసుకోండి. నా ఉద్దేశం ఇది, నా అభిప్రాయం ఇది, దీనికి నేను ఎందుకు చెప్తున్నాను, నువ్వు అర్థం చేసుకోమని అర్థమయ్యేలాగా చెప్పుకోండి. బయట నలుగురిని ఎందుకు ఇంట్లోకి తెచ్చుకుంటాం మనం అనవసరంగా కదా. కాబట్టి ఈ పని చేయొద్దండి. ఇది నేను బయట వేరే వ్యవహారం గురించి మాట్లాడాను, కానీ ఈ వ్యవహారం గురించి సీరియస్గా మాట్లాడే ఉద్దేశం నాకేం లేదు. ఇలా చెప్పాల్సి వచ్చిందని చెప్తున్నాను అంతే. నలుగురు కోసం చూడొద్దండి. మన అబ్బాయి ఎంపీసీలో చేర్పించాము, వాడు ఇంజనీరింగ్ అయిపోతుంది, ఏమిటో చేసేస్తాడు, ఏదో ఐఐటి కోచింగ్లో కూడా చేర్చాము, వాడికి అది రాలేదు, వాడి వల్ల కాదనమాట. నలుగురిలో నా పరువు పోతుంది, తోడుకోడళ్లలో నా పరువు పోతుంది, లేదా చుట్టాల్లో మా పరువు పోతుంది. మీ పరువు ఏమిటి? పిల్లవాడి భవిష్యత్తు కదా పోయింది, పరువులు కావు పోయేది అక్కడ. అసలు అట్లా ఆలోచించడం మానేసి, ఈ పిల్లాడు వాడు ఒక యుద్ధవీరుడని, తన్ని గెలిపించడానికే వాడు పుట్టాడని భావించకూడదండి. అది చాలా పొరపాటు. ఇప్పుడు మా ఆయన తాగేసి వస్తున్నాడు అనుకోండి, ఎవరో ఒకళ్ళు మా ఆయన తాగేసి వస్తున్నాడంటే నలుగురిలో నా పరువు పోతుంది. వీడి ఆరోగ్యం, వాడి డబ్బు, నీతో అతని జీవితం ఇవి పోతున్నాయి. వీటిని గురించి కదా నువ్వు ఆలోచించాలి. నలుగురు సంగతి ఎందుకు? నలుగురు ముందు నా పరువు పోయిందని అనుకోవద్దు. మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో అదే మాట్లాడడానికి ప్రాక్టీస్ చేయండి. నాన్న, నువ్వు సరిగ్గా చదువుకోకపోతే నీకు భవిష్యత్తు ఉండదు, రేపొద్దున నీకు సరిగ్గా ఉద్యోగం లేకపోతే, సరైన వ్యాపారం లేకపోతే, సరిగ్గా నువ్వు సెటిల్ అవ్వకపోతే నిన్నెవరు చూస్తారు? నలుగురిలో నా పరువు పోతుంది, చుట్టాల్లో మన పరువు పోతుంది, ఇలాంటివి మాట్లాడకండి. అసలు అది వేస్ట్ అండి ఆ మాటలు. మొదట జీవితంలో మార్పు సాధించాలంటే నలుగురు గురించి ఆలోచించద్దు. కుటుంబం, సమాజం కోసం ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. సమాజంలో ఈ వ్యవహారాలు లేవు. మీ ఇంటి వ్యవహారాలు సమాజానికి అక్కర్లేదు. సమాజానికి కావాల్సింది ఏమిటి? చుట్టుపక్కల వాతావరణాన్ని శుభ్రంగా ఉంచడం, దాన్ని స్పాయిల్ చేయకపోవటం. అలాంటివి సామాజిక శ్రేయస్సు కోసం చేయవలసినవి, మన శ్రేయస్సు కోసం చేయవలసినవి రెండింటినీ కలిపేసుకుంటున్నాం మనం. కలిపేసుకోవద్దు. కంపార్ట్మెంటలిజంని పాటించండి. మీ పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ వ్యవహారాలు, మన ఇంట్లో ఉన్న హ్యాబిట్స్, లేదా మన యొక్క ఆరోగ్యాలు ఇవన్నీ మనవి. మీరు సమాజంలో వ్యవహరించాల్సిన విధానం వేరు. ఈ రెండింటిలో ఉన్నటువంటి ఒక సన్నటి తెరని తెలుసుకోండి. మన అబ్బాయికి మార్కులు రాకపోతే మనం అబ్బాయి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, లేదా పాప ప్రవర్తన బాగుండకపోతే పాపాయి మీద కాన్సన్ట్రేట్ చేసి ఆమె ఎందుకట్లా ప్రవర్తిస్తుందో తెలుసుకుని, ఆమెకి ఇంట్లో ఏం లోటు జరుగుతుందో, ఎందుకు ఇలాంటి ప్రవర్తన వచ్చిందో, అబ్బాయిలో బ్యాడ్ హ్యాబిట్స్ ఎందుకు వచ్చినాయో అవి మార్చుకోవడానికి ప్రయత్నించాలి. కానీ అవి నలుగురికి తెలియకుండా కవర్ చేయటము, నలుగురికి తెలిస్తే పరువు పోతుందని భావించటము వల్ల మీ పిల్లల్ని నష్టపోతాం మనం. ఈ బయట ఉన్న నలుగురు మనం ఉద్ధరించేదేమీ లేదు. ఏం లేదండి, సీరియస్లీ ఇది అందరికీ తెలుసు. కానీ ఏమిటో అలా మనం సమాజం కోసం పిచ్చిగా ఫీల్ అవుతుంటాం. చుట్టాల్లో పక్కాల్లో మన గురించి వెనకాల ఏదో చెప్పేసుకుంటారనుకుంటాం, మన వెనకాల ఏదో మాట్లాడుకుంటారని, మన గురించి ఎవరో ఏదో చెప్పుకుంటారని. అసలు వాళ్ళకి పని పాట ఏముండదండి. మనం కూడా ఉన్నాం ఆ నలుగురిలో. మనకే పని పాట ఉండదు. తోచనప్పుడు వాళ్ళ అబ్బాయి ఇలాట, వాళ్ళ అమ్మాయి ఇలాట, లేకపోతే వాళ్ళ ఇంట్లో అదిట, వాళ్ళు అలా అది మాట్లాడుకుంటాం తోచనప్పుడు, పని పాట లేనప్పుడు. ఇది ఆలోచించండి.
సీరియస్లీ నలుగురు కోసం ఆలోచించవలసిన విషయం వేరు, మన కోసం ఆలోచించాల్సిన విషయం వేరు. ఈ రెండిటి మధ్య ఉన్న ఒక పల్చటి తెరని తెలుసుకోండి. దానివల్ల మీ జీవితాల్లో ఎలాంటి మార్పు సాధించాలో ఆలోచించి ఎవరి జీవితానికి అవసరమైన మార్పుని వాళ్ళు తెచ్చుకోండి. నమస్కారం.